సో మనకి ఇండియాలో కరివేపాకు అంటే ఏదో ఇట్లా మనం ఏదో ఉప్మాలో వేసి తీసి పడేస్తాను అంత సింపుల్ గా పడేస్తారు. కానీ అమెరికాలో మాకు ఇది ఒక బంగారం లాంటిది అనమాట. నన్ను మన వీడియోస్ లో చాలా మంది మమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు శీతాకాలంలో చెట్లు ఎలా ప్రొటెక్ట్ చేస్తారు అనేసి, ఇండోర్లో ఎలా ఉంటుంది అనేసి. ఇప్పుడు చూడండి, మాకు ఇక్కడ చూడండి కరివేపాకు మొక్కలు. మనకేంటంటే కరివేపాకు మొక్కలు ఇండియాలో పెరిగినంత ఫాస్ట్ ఇక్కడ పెరగవు అనమాట. ఇక్కడ ఎందుకంటే మేము ఉంటున్న పెన్సిల్వేనియా స్టేట్లో చలి అనేది 6 నెలలు ఉంటుంది. సో కాబట్టి గ్రోత్ తక్కువ ఉంటుంది. సో అందుకోసం మేము ఏం చేస్తామంటే ఇట్లా లోపల పెడతాము. ఇక్కడ లోపల కూడా మేము ఏంటంటే ఇట్లా సౌత్ ఈస్ట్ కార్నర్ అయితే ఎక్కడైతే ఎండ బాగా పడుతుందో ఆ ప్లేస్లో పెడతాం అనమాట. సో కొందరు ఏంటంటే గ్రో లైట్ కింద కూడా అలా పెంచుతారు. సో మేమైతే ఏంటంటే మాకు పెద్ద విండో కదా, సో మాకు సన్ లైట్ బాగా డైరెక్ట్గా పడుతుంది కాబట్టి మేము ఇక్కడ పెట్టేసాము. ఇవి చూడండి మనకు బయట ఎలా ఎంత గ్రీనరీగా పెరుగుతుందో ఆ విధంగా పెరుగుతుంది అనమాట ఇది. సో మనం ఏంటంటే దీనికి ఏంటంటే కొంచెం తక్కువ మోతాదులో వాటర్, అట్లా పులిసిన మజ్జిగ, సో అట్లా ఇంకా బియ్యం కడిగినవి, కందిపప్పు ఇట్లా కడిగినవి అవన్నీ కూడా పోయొచ్చు అనమాట. తక్కువ పోయొచ్చు అనమాట. అదే అవుట్డోర్లో అయితే ఇంకా పోస్తే అవి బాగా ఫాస్ట్ గ్రో అవుతాయి అనమాట. సో మేమైతే సింపుల్గా అంటే ఈ వెరీ ఏమి చేస్తాము, కావాలంటే ఇన్ కేసు మీకు గ్రోత్ కావాలనుకుంటే ఆస్మోకోట్ వేయొచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి మీకు దీనికి సీడ్స్ కూడా వచ్చాయన్నమాట. ఇది వచ్చి మేము చిన్నగా ఇంత పిల్లకు ఉన్నప్పుడు తీసుకున్నాం అనమాట. ఇది వచ్చి 3.5 సంవత్సరం దీని వయసు వచ్చి. సో ఇది వచ్చి మనకు దాదాపు 2 years వయసు ఇది చూడండి. ఇది ఒక టైప్ ఆఫ్ కరివేపాకు, అదేవిధంగా ఇది ఒక టైప్ ఆఫ్ కరివేపాకు అనమాట. సో మనకి ఇండియాలో కరివేపాకు అంటే ఏదో ఇట్లా మనం ఏదో ఉప్మాలో వేసి తీసి పడేస్తాను అంత సింపుల్ గా పడేస్తారు. కానీ అమెరికాలో మాకు ఇది ఒక బంగారం లాంటిది అనమాట. సో అందుకే మేము చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తాం అనమాట. సో చూడండి చాలా మొలకలు అయితే వచ్చేసాయి అనమాట. సో ఇప్పుడు ఇంకా ఏంటంటే మాకు ఇప్పుడు ఇంకా కొంచెం విండి అట్లా ఉందనమాట. అందుకే కంప్లీట్ మేము బయట పెట్టలేదు. మనం బయట పెట్టాలనుకున్నప్పుడు ఏంటంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి కూడా ఎండలో పెట్టలేము. ఎందుకంటే మనం ఇండోర్లో చల్లదనానికి ఇట్లా పెరిగింది కాబట్టి. సో స్లోగా కొంచెం పోర్స్లో అట్లా పెట్టి తర్వాత స్లోగా ఎండ పడే చోట పెట్టామనుకోండి, సో బాగా గ్రో అవుతుంది అనమాట. కరివేపాకు లాంటి ట్రాపికల్ మొక్కలంతా మేము ఇట్లా సన్ ఉండే చోట పెడతాము. ఏంటంటే గరాజ్లో పెట్టి సర్వైవ్ అవ్వము అనమాట. ఇప్పుడు అరటి అనుకో, అవి మేము గరాజ్లోనే పెంచుతాం అనమాట. ఎందుకంటే అన్నీ ఇట్లా పెట్టడానికి మన ప్లేస్ సరిపోదు కాబట్టి. సో అవైతే నీకు ఇంకా మిక్స్డ్ వెదర్ అంటే మరీ కంప్లీట్గా సన్నీ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అవి స్ప్రింగ్ స్టార్ట్ అవ్వగానే మనం అది తీసి బయట పెట్టేస్తే సర్వైవ్ అయిపోతాం అనమాట. ఇప్పుడు మనకు బయట పెట్టాము ఆల్రెడీ మనం అరటిది, చూద్దాం ఎలా ఉంది అది. ఇక్కడ చూడండి మేము ఇది వచ్చి అరటిది మనం లోపల పెట్టినాం. ఇప్పటివరకు గరాజ్లోనే పెట్టాం అనమాట, ఎక్కడ పెట్టలేదు. సో దేనికి ఏంటంటే వాటర్ పోసే వాళ్ళము ఇంకా తప్ప ఇంకేం చేసేవాళ్ళం కాదు. సో అయిపోయాక ఇప్పుడు మొత్తం అంతా ఏవైతే డెడ్ లీవ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసేసేసి ఇలా వదిలేసాం అనమాట. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో.